అర్జునుడు మరియు మాయా పెన్సిల్. అనగనగా ఒక చిన్న గ్రామంలో అర్జునుడు అనే ఒక అల్లరి బాలుడు ఉండేవాడు. అర్జునుడికి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం, కాని అతనికి చదువు మీద అస్సలు ఆసక్తి లేదు. ఒకరోజు బడి నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా అతను దారి పక్కన పడి ఉన్న ఒక పాత పెన్సిల్ను చూశాడు. ఆ పెన్సిల్పై మ్యాజిక్ అని రాసి ఉంది. అర్జునుడు నవ్వుతూ, ఇది నిజంగా మాయ అయితే ఎంత బాగుంటుంది అని తనలో తాను అనుకున్నాడు. అతను అలా అనుకున్న మరుక్షణమే ఆ పెన్సిల్ ఒక్కసారిగా కాంతితో మెరిసింది. చిన్న చిన్న మెరుపులు. ఆశ్చర్యపోయిన అర్జునుడు వెంటనే ఆ పెన్సిల్తో ఒక చిన్న లడ్డు, ఒక రకమైన మిఠాయి గీశాడు. అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగేలా అది నిజమైన లడ్డుగా మారిపోయింది. వావ్, ఇది నిజంగా మాయా పెన్సిల్ అని అతను ఆనందంతో కేరింతలు కొట్టాడు. తరువాత అర్జున్ ఒక చిన్న సైకిల్ గీశాడు. అది కూడా నిజమైంది. అతను తన కొత్త సైకిల్ పై ఊరంతా సంతోషంగా తిరిగాడు. అల్లరి మొదలైంది. కాని అర్జున్ అంతటితో ఆగలేదు. కేవలం సరదా కోసం అతను ఒక పెద్ద కోతిని గీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కోతికి ప్రాణం వచ్చి వెంటనే ఊరంతా గందరగోళం సృష్టించడం మొదలుపెట్టింది. అది అరటిపండ్లను దొంగిలించింది, పండ్ల బండిని పడగొట్టింది, మరియు చిన్న పిల్లలను భయపెట్టింది. భయపడిన గ్రామస్థులు ప్రాణభయంతో పరుగెత్తడం మొదలుపెట్టారు. ఆ గందగోళాన్ని చూసి అర్జున్ చివరకు తన తప్పును గ్రహించాడు. నేను మాయను కేవలం మంచి పనులకే ఉపయోగించాలి అని అతను అనుకున్నాడు. అతను వెంటనే ఒక పెద్ద అరటి చెట్టును గీశాడు. ఆ కోతి చెట్టు దగ్గరకు పరుగెత్తి ప్రశాంతంగా కూర్చుని తినడం మొదలుపెట్టింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఉపశమనం పొందారు. హీరోగా మారడం. తరువాత వర్షాలు లేకపోవడం వల్ల గ్రామంలోని పంటలు ఎండిపోవడాన్ని అర్జున్ గమనించాడు. సహాయం చేయాలనే ఉద్దేశంతో అతను పెద్ద, మెత్తటి తుఫాను మేఘాలను గీశాడు. మేఘం వాన కురుస్తున్న మేఘం. కొద్ది క్షణాల్లోనే ఆకాశం నుండి నిజమైన వర్షం కురవడం మొదలైంది. రైతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు, మరియు ఊరంతా అర్జున్ను తమ హీరోగా భావించారు. నేర్చుకున్న పాఠం. ఆ రాత్రి అర్జున్ నిద్రపోవడానికి ముందు ఆ మాయా పెన్సిల్ చివరిసారిగా మెరిసింది. ఒక మృదువైన, చిన్న గొంతు గుసగుసలాడింది. ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించినప్పుడే మాయ ప్రత్యేకమైనది. మరుసటి రోజు ఉదయం అర్జున్ నిద్రలేచేసరికి ఆ మాయా పెన్సిల్ లేదు. కాని అది పట్టింపు లేదు. అర్జున్ మంచిగా మారి నిజంగా ఒక మంచి అబ్బాయిగా అయ్యాడు. సంతోషంతో నవ్వుతున్న ముఖం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.